వారం అయిపోయింది కదా వీడియో చేసుకొని అడుగుతూ ఉన్నారు కొంతమంది మన రెగ్యులర్ ఫాలోవర్స్, వీడియోస్ చేయండి కంటిన్యూస్గా అని చెప్పేసి. కానీ నేను ఒక పద్ధతిలో వెళ్దాము అని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. సో కొన్ని రోజులు అది ట్రై చేస్తాను అనమాట, వారానికి ఒక వీడియో అని చెప్పేసి. అది కూడా ఫ్రూట్ఫుల్గా ఉండాలి అనేసి నేను అనుకున్నాను. సరే, ఈరోజు ఇదిగోండి సాహితీ వార్డ్రోబ్ అంతా కూడా ఒకసారి రిఫ్రెష్ చేద్దామని తీసాను. మొత్తం అన్నీ డిక్లటర్ చేయాల్సినవి ఉంటే చేసేసి ఎవరికైనా ఇచ్చేద్దాము, టైట్ అయిపోయినవి అవన్నీ యూజ్ చేయనివి అన్నీ అనేసి. టాపిక్ అది కాదులే, కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి అని అనుకున్నది తమ్నేల్లో అర్థమై ఉంటుంది కదా, సేవింగ్స్ గురించి. సేవింగ్స్ గురించి మనము ఎవరికి కూడా చెప్పకూడదండి. ఎందుకు అని అంటే వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్. ఇన్కమ్ పరంగా కానీ, కమిట్మెంట్స్ పరంగా కానీ, అన్ని ఏమన్నా కానీ వాళ్ళకే తెలుస్తాయి. సో కొంతమందికి పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మంత్ గడవడానికే మళ్ళీ ఆ మంత్ కమిట్మెంట్స్ కానీ, ఉన్న లోన్స్ కానీ, ఇవన్నీ ఇంట్లో ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకోవడానికే వచ్చే ఇన్కమ్తో పాటుగా అది కాక అడిషనల్గా ప్రతి నెల కూడా ఎక్కడో ఒక చోట అప్పు చేసుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. కొంతమందికి ఏంటి అని అంటే వచ్చేది మొత్తము కూడా సరిపోతుంది, మళ్ళీ శాలరీ వచ్చే వరకు కూడా ఇంకేమన్నా ఉన్నా కూడా పెండింగ్గా పెట్టేసుకోవాల్సిన పరిస్థితుల్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకొంతమంది ఏమో కమిట్మెంట్స్, లోన్స్ ఇవన్నీ చూసుకుంటూ, అలాగే దాంతో పాటుగా ఇంటి ఖర్చులు అన్నీ కూడా ఒక లెవెల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే అన్నీ కూడా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అందుతాయి అన్నమాట. ఎట్లా అంటే వాళ్ళకి ఇప్పుడు శాలరీయే వచ్చి అకౌంట్లో క్రెడిట్ అయినా వాళ్ళు పట్టించుకోని అవసరం లేదు. వాళ్ళకి వచ్చే రెంటల్ ఇన్కమ్ కానివ్వండి, బిజినెస్ ప్రాఫిట్స్ కానీ ఏ వచ్చినా కానీ అట్లా అకౌంట్లో పడి ఉంటాయి. వాళ్ళ ఖర్చులు నిదానంగా తీసుకొని వాడుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఫ్యామిలీస్ ఉంటారు కదా. అలాంటప్పుడు సేవింగ్స్ ఇలా చేసుకోండి అని ఎవరికి కూడా మనము సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకుంటారు. సరే, ఇక్కడ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోయే విషయాలు ఏంటి అని అంటే, అట్లా ఏది ప్రతి నెల కూడా అప్పు తెచ్చుకొని ఇల్లు గడుపుకునే పరిస్థితి ఉండే వాళ్ళ దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో లెక్కే తెలియని వాళ్ళ వరకు కూడా అందరూ పాటించదగ్గ సేవింగ్స్ అనమాట. ఇది మనకి డబ్బులు ఇన్కమ్ వస్తే కదా మనం సేవింగ్స్ చేసుకోవాలి. మనకి వచ్చే మన పరిస్థితులే ఇట్లా ఉన్నాయి, వచ్చే వాటికి సరిపోతుంది. ఇప్పుడు సేవింగ్స్ గురించి మాట్లాడుకోవడం వల్ల అర్థం ఉందా అనేది అనిపిస్తుంది ఎవరికైనా సేవింగ్స్ గురించి చెప్తుంటే. సో ఇవన్నీ వాటికి అతీతం అనమాట. బేసిక్ స్టార్టింగ్ మొదలుపెట్టి చేయాల్సినవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఫాలో అవ్వదగినవి అనమాట. ఏదైనా ఒక అడుగుతో స్టార్ట్ అయ్యిద్ది కదా, సేవింగ్స్ కూడా ₹1 స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ విధంగా మనము ఒక 10 పాయింట్స్ అయితే ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అప్కమింగ్ వీడియోస్లో ఇంకొన్ని చెప్పుకుందాము. అయితే వీటిల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మన సాధ్యమైనంత వరకు మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అది ఏ విధంగా అనంటే, ఇప్పుడు మనం ఒక రూమ్లో ఒక వర్క్ ఏదో చేసుకున్నాము, ఆ రూమ్ దాటి బయటకు వెళ్తున్నాము, అక్కడ ఫ్యాను లైట్ అట్లా వదిలేసి వెళ్లకుండా ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి వెళ్ళడము. కిచెన్లో పని అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాము, ఆ ఎగ్జాస్ట్ ఫ్యాను ఆ లైటు అవన్నీ కూడా ఆఫ్ చేసుకొని బయటకు రావడము. ఇంకా ఇట్లాంటి అలవాట్లు అయితే మనము మన ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా ఇలాంటి అలవాట్లు అయ్యాయనుకోండి, కొన్ని వందలు మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తగ్గిపోతుంది. అవసరం లేకపోయినా ఏసీలు వేసుకోవడము, అవసరం లేకపోయినా ఒక హాల్లో 2 ఫ్యాన్లు వేసుకోవడము, అవసరం ఉన్నా లేకపోయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టేసుకోవడము. కిచెన్లో కానివ్వండి, ఈవెన్ బాత్రూమ్స్లో కానివ్వండి. బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి మర్చిపోయి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారనమాట. దానివల్ల ఎంత కరెంట్ లాగుతుందో తెలుసా ఎగ్జాస్ట్ ఫ్యాన్, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. సో ఇవన్నీ కూడా మైండ్ చేయాలి మనం. సో మనం ఏమనుకుంటామంటే, లేడీస్ మనం చేస్తున్నాము, ఇంట్లో అందరూ చేయట్లేదు. ఓకే, ఒకళ్ళం మనం చేస్తూ పోతూ ఉంటే కొన్నాళ్ళకి, లెట్ ఇట్ బీ సమ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలకైనా చూసి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఈ అలవాట్లని. సో ముందు మనతో స్టార్ట్ చేసుకుంటే సేవింగ్స్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది, ముందు ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కట్ డౌన్ చేసుకోవడం అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కొన్ని హండ్రెడ్స్ అయితే మనకి, ఈవెన్ థౌజండ్స్ కూడా తగ్గొచ్చు. అంత అమౌంట్ అయితే మనకి కట్ డౌన్ అవుతుంది ఎక్స్పెండిచర్.
రెండవది వచ్చేసి వాషింగ్ మెషిన్ అండి. ఇది సేమ్ మళ్ళీ కరెంట్ బిల్ రిలేటెడ్ విషయమే ఇది కూడా. ఈ పాయింట్ కూడా సెకండ్ పాయింట్. వాషింగ్ మెషిన్ కానివ్వండి, డిష్ వాషర్ కానివ్వండి, ఫుల్గా లోడ్ అవుతుంది అని అనుకున్నప్పుడే ఆన్ చేసుకోవాలి. కొన్ని బట్టలకి, కొన్ని గిన్నెలకి ఆన్ చేసుకోవడం వల్ల ఒక సైకిల్ రన్ అయిపోతుంది మనకి. సో అది మనకి వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఫుల్గా లోడ్ అయింది, ఓకే ఇప్పుడు ఆన్ చేయాలి అనుకున్నప్పుడే చేసుకోవాలి. కానీ కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు ఆన్ చేసుకోవడము ఇవన్నీ మనకి లాస్ అవుతుంది. మూడో పాయింట్, ఇప్పుడు మనము వాషింగ్ మెషిన్స్లో ఇప్పుడు మనకి హీట్ ఆప్షన్ కూడా ఉంది కదా. హీట్ పెట్టుకునే 20 degrees, 40 degrees, 60 degrees వరకు కూడా మనం వేడి నీళ్ళతో వాష్ చేసుకునే ఆప్షన్ ఉండింది. కానీ అది ఎప్పుడు చేయొద్దు, ఓన్లీ కూల్ వాటర్తోనే. ఎందుకు అని అంటే మనకు తెలుసు కదా బాత్రూంలో హీటర్స్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తాయో, అలాగే ఈ వాషింగ్ మెషిన్లో ఉన్న హీటర్స్ కూడా అంత పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. ఇప్పుడు మనకి వాషింగ్ మెషిన్ రన్నింగ్కి ఒక 10 rupees అయిందనుకోండి, ఒక వాష్కి హీట్ పెట్టామనుకోండి, ఒక 40 degrees, 20 degrees ఎంతన్నా పెడదాం, ఎంత హీట్ అయినా అవ్వచ్చు. సో ఏమవుతుంది అని అంటే ఆ 10 rupees బిల్ వచ్చింది ఒక వాష్కి, 1 rupee మనకి వాషింగ్కి అయ్యే ఖర్చు అనమాట. మిగిలిన 9 rupees కూడా ఈ హీట్ కోసము అవుతుంది. ఈ హీటర్ ఆన్ అవుతుంది కదా మెషిన్ లోపల, ఆ హీటర్కే అవుతుంది. సో మనము హీటర్ పెట్టి వేడి నీళ్ళతో బట్టలు వాష్ చేసినప్పుడు 10 rupees అయ్యాయి కదా, అదే కూల్ వాటర్తో వాష్ చేసినప్పుడు 1 rupee అవుతుంది. చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది మనకు అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లో, మనకి కూల్కిను హాట్ వాటర్ పెట్టడానికి. సో మ్యాక్సిమం ఏదన్నా బాగా స్మెల్ వచ్చేసినవి బెడ్షీట్స్ ఉన్నాయి అన్నప్పుడు, ఇంకా అలాంటివి మనకు తెలుసు కదా, అలాంటి వాటిని వేడి నీళ్ళతో చేసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఓకే. కానీ ఎవ్రీ వాష్ హాట్ వాటర్తో చేయడం అనేది మనకి అనవసరంగా కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. రెండోది వచ్చి బట్టలు లైఫ్ కూడా పోతుంది అనమాట. కూల్ వాటరే అంటే, కూల్ అంటే రూమ్ టెంపరేచర్ వాటర్, ట్యాప్ వాటర్ ఏ వస్తాయో ఆ నీళ్ళే చాలు మనకి వాషింగ్ మెషిన్ వాషింగ్కి వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే మనకి లైట్స్ ఎప్పుడైనా పాడైపోతాయి కదా ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్స్. అప్పుడు పాడైపోయినప్పుడు మనం స్విచ్ అయిపోవచ్చు. ఏవి మామూలు మళ్ళీ అగైన్ అవే ట్యూబ్ లైట్స్ కాకుండా కొన్ని ఎనర్జీ ఎఫిషియెంట్ లైట్స్ ఉంటాయన్నమాట, కొంచెం తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే లైట్స్. అలాంటివి కానీ మనము తెచ్చుకున్నాము అని అంటే చాలా బెస్ట్, మనకి చాలా పవర్ బిల్ కూడా తగ్గుతుంది. మామూలు రెగ్యులర్ లైట్స్ కన్నా కూడా ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ లైట్స్ ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళిపోవడం మంచిదన్నమాట. విప్రో ఉన్నాయి, ఫిలిప్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇవి అవి చూసుకొని తెచ్చుకుంటే మనకి చాలా పవర్ బిల్ అనేది తగ్గుతుంది. ఇంకోటి వచ్చేసండి క్లీనర్స్. ఈ క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ క్లీనింగ్ కావచ్చు, బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, అలాగే సింక్ దగ్గర మనకి స్టవ్, కిచెన్ కంపార్ట్మెంట్ క్లీన్ చేసే ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఇవి మనము ఒక్కొక్కటి ఇన్ని దానికి డిఫరెంట్గా కొనాలి అని అంటే నెలకు వచ్చేసి ఫ్యూ థౌజండ్స్లోనే, అట్లీస్ట్ 1000 అయినా కూడా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇన్ని వాడాలి అని అనుకున్నప్పుడు. అదే మనకి ఇంట్లో ఉండే వాటితోనే డిఐవై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను అలాంటివి 10 డిఫరెంట్ స్ప్రేస్ అయితే చూపిస్తాను డిఐవై చేసుకోవడానికి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ మనకి ఆ కెమికల్ రెసిడ్యూస్ అనేవి మాత్రం ఎక్కడా ఉండవు, నిర్భయంగా మనము అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అవి చేసుకుందాం మనము. అవి వాడుకోవడానికి అలవాటు పడితే చాలా ఖర్చు తగ్గుతుంది, అలాగే మనకి సేఫ్టీ కూడా, ఈజీగా కూడా పనులు అయిపోతూ ఉంటాయి. అండ్ అగైన్ ఫుడ్ మీల్ ప్రెప్ గురించి అండి. మీల్ ప్రెప్ చేసుకోవడంలో చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. ఎందుకు మీల్ ప్రెప్స్ చేసుకోవడము, ఇవి మంచిది కాదు కదా, మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకొని తినడమే మంచిది కదా, ఇలాంటివి మనకి కొత్త కదా. మీల్ ప్రెప్స్ అంటేనే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినడం అనేది మనకు అలవాటు ఉంటుంది కదా. కొన్ని మీల్ ప్రెప్స్లో తప్పు లేదు, మనకి ఇడ్లీ పిండి, దోశల పిండి ఎట్లా చేసి పెట్టుకుంటాము, గారెల పిండి, అలాగే గుంట పొంగనాలకు అనేసి పనియారంకి వాటికి పిండి బ్యాటర్ పెట్టుకుంటాం కదా. అలాగే మనము వేరుశనగ పప్పులు వేయించుకొని పెట్టుకోవచ్చు, రవ్వ వేయించుకునేది, ఉప్మా రవ్వ వేయించుకొని పెట్టుకోవచ్చు, సేమియాలు ఉన్నాయనుకోండి, సేమియా ఉప్మా ఎప్పుడైనా చేసుకోవాలంటే అది వేయించుకొని పెట్టుకోవచ్చు. ఇంకా టొమాటోస్ ఉన్నాయి, నెక్స్ట్ 2 or 3 డేస్కి ఉడికించుకొని లేదంటే వేయించుకొని ఫ్రీజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. మనం అల్లం దంచి క్యూబ్స్ లాగా చేసి ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. ఎక్కువ మనం ఏమి నెలలకు కాదు కదా, నెక్స్ట్ 3-4 డేస్ కోసం అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే బయట తినడం అనేది
ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేస్తాం, కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాము. ఇప్పుడు చిక్ పీస్ ఉంటాయి, మన కాబూలి శనగలు, వీటిని నానబెట్టి ఉడికించేసి మనం ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. సో మనం డైలీ యూజ్ చేసే కర్రీస్లో కానివ్వండి, లేదు ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినాలి అని అనుకున్నప్పుడు దానిలో కొన్ని వేసేసుకుంటే మనకి మంచి న్యూట్రియంట్స్ వస్తాయి, ప్రోటీన్, అలాగే ఫైబర్, ఐరన్ ఇలాంటివన్నీ కూడా అందుతాయి. దాంతోపాటుగా మనము ప్యారలల్గా మనకి ఇంట్లో చేసుకోవడానికి ప్రెప్ రెడీగా ఉంది అని అన్నప్పుడు బయట తినడం అనేది 99% అవాయిడ్ చేసేస్తాము. బయటకు వెళ్ళి తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి అనే మాట అట్లుంచితే మనీ అయితే చాలా ఖర్చు అవుతుంది కదా. ఒక్క నెలలో ఒక బడ్జెట్లో చూసుకునే ఫ్యామిలీ వచ్చేసి ఒక 4-5 సార్లు బయటకు వెళ్ళేసి ఏదైనా తిన్నారని అంటే ఎంత తక్కువలో రోడ్ సైడ్ ఫుడ్ తిన్నా ఒక 500 అయిపోతుంది కదా. ఎందుకు అది కూడా వేస్ట్ అయ్యేది మనకి. ఒక 500 రూపాయలతో నెలంతా కూరగాయలే కొనుక్కొని తినవచ్చు మనము. సో అలా ఆలోచించుకోవచ్చు. ఇలా మాటలు చెప్పుకొని కూర్చోవడం వల్ల ఏమి లేదు, ఒక క్రేవింగ్స్ ఉంటాయి, తినాలని అనిపిస్తుంది కదా. సో దానికి తగ్గట్టుగా మనం ఏదైనా ప్రెప్ ఫుడ్ని మనం ఇంట్లో చేసుకుంటున్నాము అని అంటే చాలా తగ్గుతుంది మనకి ఖర్చు. అలాగే ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గించేసుకోవాలి. ఎక్కువ వండేసుకోవడము, మిగిలిపోతే పడేసుకోవడము. వన్స్ అపాన్ ఏ టైం అప్పట్లో అయితే మనకి ఈ ఫోన్స్ ఇవన్నీ లేక మన ఇంటికి ఎవరైనా వస్తారు అని అంటే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్కోప్ కూడా ఉండేది కాదు కదా. వాళ్ళు వచ్చిన దాకా ఏమీ తెలిసేది కాదు. సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు వంట చేయాలి అని అంటే పొయ్యి మీద ఉండడం కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటము. ఇప్పుడున్న సౌకర్యాలు అప్పట్లో లేవు కదా. మనకి మిక్సీలు అనేసి, గ్రైండర్స్ అనేసి, మనకి ఇవి గ్యాస్ స్టవ్స్ ఇంట్లో ఉండకపోవచ్చు కాబట్టి కొద్దిగా ఎక్కువ వండేసుకొని పెట్టుకునేవాళ్ళు. సపోజ్ ఆ రోజు ఎవరు రాలేదు, గెస్ట్లు ఎవరు రాలేదు అని అంటే ఆ ఫుడ్ మనకి వాకిట్లో కుక్కలు ఉంటే వాటికి పెట్టేవాళ్ళు, గేదెలు ఉంటే వాటికి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్లో ఎలాంటి స్కోప్ లేదు. పైగా గెస్ట్ ఎవరన్నా వస్తున్నారంటే ముందు మనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా మనకు ఫోన్ చేసి ఆర్ అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నా ఇచ్చే వస్తున్నారు. ఈ లోపల ఏదైనా చేసేయచ్చు మనము. కాబట్టి మనం ఇంట్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే మనకి ఎంత అవుతుంది, ఇడ్లీ అనుకోండి ఎన్ని ఇడ్లీలు తింటాము, లేదు ఉప్మా అనుకోండి ఎంత ఉప్మా తింటాము అనేది వండే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఏ పర్సన్ ఇంట్లో ఎంత తింటారు అనేది. అంతే వండుకొని ఎండ్ ఆఫ్ ది డే మిగలకుండా చూసుకుంటే చాలా సేవ్ అయిపోతుంది మనకి. అండ్ మీల్ ప్రెప్స్ ఇక్కడ కూడా హెల్ప్ అవుతాయి. ఎవరైనా గెస్ట్ సడన్గా వస్తే ఏదన్నా రెసిపీ చేసి పెట్టేయాలి అని అన్నా కూడా వాళ్ళకి వెంటనే స్నాక్ అందించాలి, డిన్నర్ లంచ్ ఏదైనా కానీ చేయాలి అన్నా కూడా కొన్ని మీల్ ప్రెప్స్ ఉన్నాయి అని అనుకోండి మన ఫ్రిడ్జ్లో రెడీగా. సో మనము టెన్షన్ పడకుండా పానిక్ అవ్వకుండా చేసి పెడతాము, అంత హ్యాపీగా నడిచిపోతుంది, మనీ కూడా ఖర్చు అవ్వకుండా ఉంటాయి. ఇంకొకటండి, మనము ఈ అప్లయన్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వింటర్ వచ్చేసింది, వేడి నీళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ వేడి నీళ్ళ కోసం అనేసి కెటల్స్ పెట్టుకుంటాము. ఇట్లాంటి అప్లయన్సెస్ ఆల్రెడీ ఉంటే వాటిని తీసేయమని కాదు. సపోజ్ లేవనుకోండి, అలాంటి కొనాలి అన్న థాట్స్ ఉంటే మాత్రం ఆ థాట్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే మనకు ఒక గ్యాస్ స్టవ్ ఉంది, ఫ్లేమ్తోనే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క పనికి ఒక్కొక్క అప్లయన్స్ అని అంటే అదంతా కూడా క్లటరీగా అయిపోతుంది కదా. మనకి మనీ ఖర్చు అవుతాయి వాటిని కొనడం కోసము, అలాగే వాటిని సర్దుకోలేక, వాటికి ప్లేసెస్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టలేక, వాటికి ఒక డెడికేటెడ్ ప్లేస్ అనేది ఇవ్వాలి కదా ఆ అప్లయన్సెస్ కూడా. సో వాటిని తగ్గించేసుకొని ఉన్నవి పడేసుకోవద్దు, కానీ కొత్తగా అయితే కొనుక్కోకుండా ఇది తగ్గించేసుకొని మనము మ్యాక్సిమం పనులకి మనము స్టవ్వే యూజ్ చేసుకోవడం అనేది సేఫ్ కూడాను. అలాగే కరెంట్ కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుంది. ఈ వాటర్ కెటల్స్ ఉన్నాయి కదా, మనకి బాత్రూంలో హాట్ వాటర్ గీజర్ ఉంటుంది, అది ఎంత పవర్ లాగుతుందో ఇవి కూడా ఆల్మోస్ట్ అట్లానే పవర్ లాగుతాయి. కాకపోతే అక్కడ ఎక్కువ లీటర్స్ ఆఫ్ వాటర్ వేడి చేసుకుంటాం కాబట్టి ఇంకెక్కువ, ఇక్కడ కొంచెం 1 గ్లాసు 2 గ్లాసుల నీళ్ళే కాబట్టి కొంచెం తక్కువ, అంతే డిఫరెన్స్. కానీ మరి అది వర్కింగ్ మోడల్ అయితే అంతే ఉంటుంది, అంత పవర్ లాగుతుంది. సో కరెంట్ కన్నా కూడా మనకి గ్యాస్ చీప్ కాబట్టి సో గ్యాస్ మీద పనులు అయ్యేలాగా చూసుకోవడం మనకి ఇంకొక సేవింగ్ ఆప్షన్ లాగా ఉంటుంది. ఇంకా మిక్సీ, ఇలా గ్రైండర్, మిక్సీ ఇలాంటివి యూజ్ చేసామనుకోండి, లేదు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇలాంటివి యూజ్ చేస్తే వాటి పని అయిపోగానే స్విచ్ ఆఫ్ చేసి అన్ప్లగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ప్లగ్ చేసి ఉంచి స్విచ్ ఆన్లోనే ఉన్నా కూడా దానికి ఎంతో కొంత పవర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట దానికి. అందుకని అన్ప్లగ్ చేసేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకొని అట్లీస్ట్ పెట్టుకోవడం అనేది
మంచి ఆప్షన్. ఇంకొకటి వచ్చేసి బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి స్నానం అండి. అండ్ ఇందులోనూ వింటర్ కదా, వేడి నీళ్ళే అందరూ చేయాలి అని అనుకుంటారు. వేడి నీళ్ళు హీటర్ ఆన్ చేసి షవర్ చేసామనుకోండి, మనము అసలు ఎన్ని నీళ్లు పోతూ ఉంటాయో, ఎంత టైం చేస్తూ ఉంటామో అంత హీటర్ ఆన్లోనే ఉండి మరి అంత పవర్ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది కదా. సో బకెట్ బాత్ అనేది ప్రిఫర్ చేయడం అనేది 100% మంచిది. మనకి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, వాటర్ తక్కువ ఖర్చు అవుతాయి, అలాగే పవర్ కూడా తక్కువ ఖర్చు అవుతుంది. బకెట్ బాత్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే మంచిది. షవర్ అనేది సరదాగా ఎప్పుడన్నా చేసినా కానీ బకెట్ బాత్ అనేది సేఫ్ అనమాట అన్ని రకాలుగాను. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్స్. ఇప్పుడు అమెజాన్లో అయినా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, మామూలుగా మనకి సబ్స్క్రైబ్ అయితే కొంచెం ఆఫర్స్లో వస్తాయి, డిస్కౌంట్ వస్తుంది, పర్సెంటేజ్ అని సబ్స్క్రైబ్ అవుతాము. ఒక్కొక్క మంత్లో మనకు అవసరం లేకపోయినా కూడా మనం అది సబ్స్క్రైబ్ అయి ఉన్నాము అని చూసుకోకుండా ఈ ఆటో డిడక్షన్స్ ఇట్లాంటివి పెట్టేసుకున్నాం అనుకోండి, లేదు అమెజాన్ పే బ్యాలెన్స్లో మనీ ఉంచామనుకోండి, కట్ అయిపోతాయి, మనకి ఖర్చు అయిపోతుంది. సో దాంతో పాటుగా మనకి ఓటీటీ ఇప్పుడు వచ్చాయి కదా, ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా అన్నీ చూడం కదండి. సో ఒకసారి డిస్కస్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనం ఏం చూస్తున్నాము, టీవీలో ఏం చూస్తాము అనేది చూసుకొని వాటి వరకు మాత్రమే పెట్టేసుకొని, ఇంకా చూడని సబ్స్క్రిప్షన్స్ ఏవో ఉంటాయి కదా వాటిని క్యాన్సిల్ చేసేసుకోవడమే మంచిది. కొంచెం వాటి మీద కూడా ఒక్కసారి దృష్టి పెట్టుకోవడం అనేది 100% గుడ్ ఐడియా అనమాట. చాలా మనీ మనకు తెలియకుండానే పోతూనే ఉంటుంది సబ్స్క్రిప్షన్స్ వలన. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కావచ్చు, డిస్నీ హాట్స్టార్ అవ్వచ్చు, మనకి ఆహా అని, Zee5 అనేసి, ఇంకా యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటున్నాయి కదా మధ్యలో యాడ్స్ రాకుండా. సో ఇన్ని పెట్టుకునే బదులుగా రెగ్యులర్గా చూసేవి ఏంటి అనేది ఒకసారి ఒక ఐడియా తెచ్చేసుకొని అవి మాత్రమే పెట్టుకోవడం అనేది బెస్ట్ ఐడియా. చాలా వరకు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనము అలాంటివి చేయడం, వాటి మీద దృష్టి పెట్టుకుంటే మాత్రము. ఇంకా మొబైల్ ఫోన్ రీఛార్జెస్. ఒక్కొక్కళ్ళకి 2 సిమ్ కార్డులు ఉన్నాయనుకోండి, ఒకప్పుడంటే ఒక 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే అలా పడి ఉండేది, ఆ సిమ్ ఎప్పటికీ అట్లానే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. యాన్యువల్గా వేసేసుకోవాలి. యాన్యువల్గా వేసుకుంటే ఇంకొంచెం తక్కువ పడుతుంది, ఒక 2300 అట్లా పడుతుంది. లేదు మంత్లీ రీఛార్జ్ చేసుకున్నామంటే ఇయర్కి వచ్చేసి దగ్గర 3000 దాకా అయిపోతుంది. ఇంటర్నెట్ యూసేజ్, ఎంత ఇంటర్నెట్ మనకు వద్దు, ఓన్లీ సిమ్ మాత్రం అట్లా ఉంటే చాలు అన్నట్టుగా మన ఇష్టానికి మనం రీఛార్జెస్ చేసుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఫ్యూ థౌజండ్స్లో రీఛార్జ్ చేస్తేనే సిమ్ నిలబడి ఉంటుంది, లేకపోతే తీసేస్తారు కదా. అలాంటివి వచ్చింది. అలాంటప్పుడు చూసుకొని మన అవసరాన్ని బట్టి మ్యాక్సిమం ఒకళ్ళకి ఒక సిమ్ కార్డే ఉంచుకోవడం మంచిదన్నమాట. ఇంట్లో ఒక 3-4 ఉన్నారు, అందరూ ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్ళు అని అంటే అందరూ కూడా కాస్ట్లీ డేటా ప్యాక్ వేయించేసుకోవడం కన్నా కూడా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టేసుకుంటే, వైఫై కనెక్షన్ పెట్టేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. వైఫైకి చాలా తక్కువ అవుతుంది కదా మనకి మొబైల్ రీఛార్జెస్ కన్నా కూడా. వైఫై పెట్టుకున్నా కూడా మొబైల్కి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది, సిమ్ కార్డు ఉండాలి కాబట్టి. సో అప్పుడు అది బేసిక్ ప్యాక్ ఏదైనా చూసుకొని వేసుకోవడానికి బెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు, 4 ఇంటర్నెట్ యూజ్ చేస్తారు అని అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకొని 1 ఇయర్కి చేయాలంటే 10,000 అయిపోతుంది కదా. సో ఆ రకంగా చూసుకొని కొంచెము ఆ సిమ్ కార్డు ఈ రీఛార్జెస్ మీద కొంచెం దృష్టి పెట్టేసుకుంటే మంచిది. మనకు తెలియకుండానే చాలా అయిపోతుంది అమౌంట్. మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తూనే ఉంటాము, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. నన్ను అడిగితే ఆ రీల్స్ చూడటము అనేది, నన్ను అడిగితే కాదు, నేను విన్నది, ఒక డాక్టర్ చెప్పడం విన్నది ఏంటంటే, ఆ రీల్స్ చూడడం, ఎస్పెషల్లీ పిల్లలు ఆ రీల్స్ స్క్రాల్ చేసుకుంటూ చూడడం వలన బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుందంట. ఏ రకంగాను అని అంటే, ఇప్పుడు ఒక రీల్ వచ్చిందనుకోండి, అది ఒక ఇన్ఫర్మేషన్తో ఉంటుంది, ఓకే బాగానే ఉంది అని అనిపిస్తుంది. నెక్స్ట్ 1 మినిట్లో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాము. అదేదో డివోషనల్గా అనిపిస్తుంది, ఏదో దేవుడి పాటలో గుడో ఏదో. అది అప్పుడు ఒక రకంగా మనకి మూడ్ మారుతుంది అనమాట. మనకు తెలియదు, మనము అది బయటకి ఫీల్ అవ్వలేము, మన మైండ్ అనేది ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఒక కామెడీ వస్తుంది, అప్పుడు నవ్వుకున్నట్టుగా 1 మినిట్లోనే నవ్వేసుకుంటాం. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వచ్చేసి ఏదో సాడ్ మూమెంట్ ఏదో వస్తుంది. ఇట్లా ఒక 5 నిమిషాల్లో 5 రకాల ఎమోషన్స్ అనేది మన బ్రెయిన్ రియాక్ట్ అవ్వకూడదంట. మనకేమో పెద్దవాళ్ళ సంగతి అట్లా ఉంచి, పిల్లలకైతే అసలు అవ్వకూడదంట. సో అదొకటి చూసుకొని, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా చిన్నపిల్లలు చాలా వరకు ఫోన్లలో రీల్స్ చూడడానికే అలవాటు అయిపోయారు, పెద్దవాళ్ళు కూడా.
ఫోన్లలో రీల్స్ చూడడానికి అలవాటు అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఆ రీల్స్ చూడటము అనేది తగ్గించేసుకోవాల్సిందే, ఖచ్చితంగా తగ్గించేసుకోవాల్సిందే. దానివల్ల మనీ వేస్ట్, రెండోది మనకి మైండ్ కూడా మంచిది కాదు అని అంట. ఇంకా ఇప్పుడు మంత్ ఎండ్ వచ్చింది కదా, నేనైతే చెక్ చేసుకొని గ్రాసరీస్ ఏం కావాలి అనేది ఒక లిస్ట్ రాసుకుంటాను. ఆ లిస్ట్ ప్రకారమే తీసుకుంటా. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా, బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకున్నా, లేదు బయటకు వెళ్ళి సూపర్ మార్కెట్లో లేదా డీమార్ట్లో తెచ్చుకున్నా కూడా లిస్ట్ రాసుకొని తెచ్చుకుంటాను నేను. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ ఐటమ్ చూసిన తర్వాత ఇది కావాలా నాకు, నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకోకుండా లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్లో ఏమున్నాయో వాటికే కమిట్ అయిపోయి ఉంటాను అనమాట. సో మనము అలా చేసుకోవడం వల్ల చాలా వరకు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ అయితే తగ్గిపోతాయి. మనకు అవసరం లేని వాటిని కొనడం అనేది చాలా వరకు జరుగుతుంది. మనకి బయటకు వెళ్ళాము అన్నా, బయటకే వెళ్ళక్కర్లా, ఒక యాప్ తీసి ఒక అమెజాన్లో ఫ్రెష్ కానీ ఏదైనా తీసి గ్రాసరీస్ ఆర్డర్ పెడుతుంటే మన రిక్వైర్మెంట్ లేనివి మనకు అప్పటికప్పుడు తీసుకుందాము అన్న థాట్లోకి వచ్చి తీసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. సో వాటిని కట్ డౌన్ చేయాలి అని అంటే మనం మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. రెండోది వచ్చేసి లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారమే తెచ్చుకోవాల్సిన, మనము అలాంటి అలవాటు చేసుకున్నాము అని అనుకోండి, అది మనం ఏం తీసుకుంటున్నాము ఏం కొంటున్నాము అనేది మనకి ఒక ట్రాక్ ఉంటుంది. దాంతో పాటుగా ఎక్స్ట్రావి కూడా కొనకుండా ఉంటాము. మన ఎక్స్పెండిచర్స్ మనము ఏం చేసాము అనేది రాసుకునే అలవాటు అనేది చాలా మంచిదండి. అలా రాసుకోవడం మొదలు పెట్టాము అని అనుకోండి, ఈసారి ఎప్పుడైనా ఇప్పుడు ఉంది గ్రాసరీస్కి ఒక సూపర్ మార్కెట్కి ఎక్కడికో వెళ్ళాము, కొన్ని తీసేసుకున్నాము, ఫైనల్లీ మనం ఏం చేస్తాము, ఒక లేస్ ప్యాకెట్, ఒక కుర్కురే ప్యాకెట్, ఒక థమ్స్అప్ బాటిల్, ఒక స్ప్రైట్ ఏదో ఒకటి తీసుకుంటాము. అది మనకి ఎంత మాత్రమో అవసరం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, మనకి అవసరం కూడా లేదు. సో అలాంటివి రాసుకున్నాం అనుకోండి, ఒక గిల్ట్ ఫీల్ వచ్చేస్తుంది. ఈ మంత్ నేను ఈ జంక్ కోసం ఇంత ఖర్చు పెట్టానా, ఈ మంత్ నేను వీటి కోసము ఈ థమ్స్అప్ కోసం ఇన్ని ఖర్చు పెట్టానా, ఇన్ని లీటర్లు తాగేసానా అన్న గిల్ట్ వచ్చింది అని అనుకోండి, ఇంకోసారి కొనబోయినా కూడా మనం కొనం ఇంకా. అందుకని దానికోసం మైండ్కి ఒక ప్రాక్టీస్ ఇవ్వడం అన్నమాట. మనము ఇలా రాసుకొని పెట్టుకోవడము అనేది. ఒకసారి మనము ఏదన్నా ఒక జంకా, లేదంటే ఏదన్నా అవసరం లేనిదా, లేదా మనీ వేస్ట్ అయ్యేదా, అలాంటి వాటికి ఖర్చు పెట్టాము అనే దాన్ని ఒక 4, 5, 6 సార్లు రాసేసరికి ఇక మనం దాని జోలికి వెళ్ళం అనమాట. ఇది చాలా మంచి ప్రాక్టీస్, అది మంచి ఎక్సర్సైజ్ మనకి మైండ్కి. సో రాసుకోవడం అనేది అలవాటు చేయాలి. మన ఎక్స్పెండిచర్స్ అనేవి రాసుకోవడము, మన డబ్బులు అసలు ఎక్కడికి పోతున్నాయి అనే ట్రాక్ మనకు ఉండేలాగా చేసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్లా కొన్ని విషయాలు, ఈ విషయాలు మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటి, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ప్లగ్ చేసేయాలి, అప్లయన్సెస్ యూసేజ్ అయిపోయిన తర్వాత అన్ప్లగ్ చేసేయాలి, బాత్రూంలోకి వచ్చేసరికి షవర్ బాత్ కాకుండా బకెట్ బాత్ చేయాలి, మళ్ళీ వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ వచ్చేసి ఫుల్లీ లోడ్ అయ్యాయి అన్నప్పుడే ఆన్ చేసుకుంటేనే మంచిది, మనకి చాలా సేవ్ అవుతుంది. ఇంకొకటి, వాషింగ్ మెషిన్లో ఎంతో అవసరము అని అనుకుంటే తప్ప హాట్ వాటర్ పెట్టొద్దు, కూల్ వాటర్తోనే వాష్ చేసుకుందాము. ఇంకోటి, మనకి హౌస్లో మల్టిపుల్ ప్లేసెస్లో క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, క్లీనింగ్ స్ప్రేస్, క్లీనింగ్ లిక్విడ్స్, అవన్నీ మనమే ఓన్గా మేక్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుందాము, నేర్చుకుందాము. నేను నెక్స్ట్ వీడియోలో మల్టిపుల్ క్లీనింగ్ లిక్విడ్స్ అండ్ వాటి యూసేజ్ అన్నీ కూడా నేను నెక్స్ట్ సాటర్డే వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను అది తయారు చేసుకోవాలి, నాకు కూడా అవసరం ఉంది చేసుకోవాల్సింది. సో అది నెక్స్ట్ చేస్తాను. ఇంకా దాంతోపాటు మొబైల్ ఫోన్ రీఛార్జెస్, ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ప్రతి సిమ్ కార్డుకి ఎంత ఖర్చు అవుతుంది, ఇంట్లో ఎన్ని మెంబర్స్కి ఎన్ని ఫోన్లు ఉన్నాయి, వీటన్నిటికీ కలిపి ఎంత ఖర్చు అవుతుంది. మనము వీటిలో బేసిక్ ప్యాక్ వచ్చేసి సిమ్ కార్డు అట్లా ఆన్ చేసుకొని ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం అయితే ఒక వైఫై కనెక్షన్ పెట్టుకుందామా, ఇట్లాంటి ఆలోచన చేసుకొని అక్కడ కొన్ని థౌజండ్స్ అనేది కట్ డౌన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు మనము. ఇంకా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, రెగ్యులర్గా చూసేవి మాత్రమే ఉంచుకొని అసలు చూడనివి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకుంటాము, ఆటో కట్ అయిపోతూనే ఉంటుంది. ఒకసారి మన బ్యాంక్ స్టేట్మెంట్ పట్టుకొని చూసుకున్నామంటే మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఏమేమి కట్ అయిపోతున్నాయి అనేసి. సో వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టుకొని అవి చూసుకోవడము. అలాగే ముఖ్యంగా రీల్స్ అయితే కొంచెం తక్కువ టైం చూసుకోవడం మంచిది, మన బ్రెయిన్కి అంత మంచిది కాదు. ఒకలాంటి హ్యాంగ్ ఓవర్ కూడా వచ్చేస్తుంది అంట రీల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటే. సో నెక్స్ట్ పనులు కూడా చేయలేకుండా అయిపోతాము. సో ఆ మొబైల్ అడిక్షన్ అనేది కూడా కాస్త తగ్గించుకుంటేనే మనం మంచిది. సో దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మనం ఒక వీడియో చేసి చెప్పుకుందాము. అలాగే ఇంకొక మాట మర్చిపోయానండి ఇందులో యాడ్ చేయడం, ఇంకొక పాయింట్,
ప్యూరిఫైయర్ ఉందనుకోండి మనకి ఇంట్లో, వాటర్ ప్యూరిఫైయర్ ఆర్ఓది, అది ఆన్లోనే ఉంచొద్దు. అది ఫుల్ అయిపోయింది అనుకోండి కంప్లీట్గా, మన దగ్గర బాటిల్స్ ఉంటే ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని పట్టేసుకొని, ఆ తర్వాత కూడా ఫిల్టర్ ట్యాంక్ అంతా కూడా ఫుల్ అయిపోయింది అనుకోండి, ఆఫ్ చేసి ఇంకా అయిపోతున్నాయి అన్నప్పుడే మళ్ళీ ఆన్ చేసుకునేలాగా అలవాటు చేసుకుందాం. ఎందుకు అనంటే మనకి ఆ ఫుల్గా ఉన్న ఫిల్టర్లో నుండి మనం ఒక బాటిల్ ఒక గ్లాస్లో నీళ్లు తీసుకున్నాం అనుకోండి, వెంటనే దాని మోటార్ మళ్ళీ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఆ తగ్గిపోయిన నీళ్ళని మళ్ళీ అక్కడ నింపడం కోసం, ఫిల్టర్ చేసి వాటర్ ఇవ్వడం కోసం. మళ్ళీ వెళ్ళి ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకొని తాగుతాము, లేదు మళ్ళీ వెళ్ళి ఇంకొకళ్ళు ఒక బాటిల్ నీళ్ళు పట్టుకొని వస్తాము, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. ఒక డేలో ఇది మల్టిపుల్ టైమ్స్, ఒక 10-20 టైమ్స్ ఆన్ అయిపోతూ ఉంటుంది కదా ఆ మోటార్. అది మంచిది కాదంట అండి, అప్లయన్స్కి లైఫ్ తగ్గిపోతుందంట. అందుకని అందులో కంప్లీట్గా అయిపోయాయి అని అనుకున్నప్పుడే ఆన్ చేసుకోవడము, మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవడం అనేది మంచి ప్రాక్టీస్. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకుంటాము అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఒకే వీడియోలో అన్ని పాయింట్స్ అని అంటే మనము అడాప్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, అలాగే వీడియో కూడా లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో మీకు ఇంకేమైనా, మనము ఒక హోమ్ మేకర్ అంటే లేడీ అని కాదు, లేడీస్ ఉండొచ్చు, జెంట్స్ ఉండొచ్చు, హోమ్ మేకర్గా ఇంట్లో మనము తగ్గించుకోవడానికి, కంట్రోల్గా ఉండడం కోసము మనది సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉంటుంది, అలాగే సేవింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఈ విషయాల్లో ఈ రూట్లో ఉపయోగపడే ఇంకేమన్నా విషయాలు మీకు ఇంకా ఐడియా ఉండుంటే వీడియోస్లో, ఈ కమెంట్స్లో షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. వాటిని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను.